సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పలుకురి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు నంగిలి కృష్ణంరాజు మరియు పలుకురి సత్యనారాయణలు మాట్లాడుతూ సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సుమారు 130 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా షష్ఠి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఈ రోజు సుమారు 20,000 మందికి అన్న సంతర్పణ ఆలయ ధర్మకర్త పలుకురి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు శ్రేయోభిలాషులు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలుకురి సుమన్, పలుకురి రోహిత్, ఎలుగుబంటి వెంకన్నబాబు, ఎలుగుబంటి వీరప్రభులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుమారు 130 సంవత్సరాల క్రితం కట్టినది. ఎంతో పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయం దగ్గర సుమారు 25 గ్రామాల నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ప్రజలు భారీ ఎత్తున వస్తారు. ఇక్కడికి తెల్లవారుజాము 2 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం అనంతరం సంతర్పణ చేస్తారు. సంతర్పణకి మ్యాక్సిమం ఒక 20,000 మంది దగ్గర జనాలు వస్తారు. తర్వాత కళ్యాణం, వీరభద్ర సంబరం జరుగుతుంది. తర్వాత ఊరేగింపు. గ్రామ ప్రజల సహకారంతో ఆలయ ధర్మకర్త పలుకూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారీ అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరియు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు ఆలయం నందు ఈ రోజు షష్ఠి మహోత్సవం జరుగుతున్నది. అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం 2:30 నుంచి అభిషేకాలు, 8:30కు వీరభద్ర సంబరం, 11 గంటల నుంచి భారీ అన్నదానం. గ్రామ ప్రజలు, పెద్దలు, ఆలయ కమిటీ వారి సమక్షంలో ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదములు. ఈ అన్నప్రసాదం స్వీకరణకి సుమారుగా ఒక 20,000 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మార్నింగ్ నుంచి అభిషేకములు, తదనంతరం అన్నదానం, తర్వాత అనంతరం వీరభద్ర సంబరం తర్వాత కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఊరేగింపు జరుగుతుంది రాత్రి.